అందరికీ నమస్కారాలు. మహాత్మా జ్యోతిరావు గోవిందరావు పూలే గారి వర్ధంతి సందర్భంగా నేడు చిత్తూరు కలెక్టరేట్లో జిల్లా కలెక్టర్ ఆధ్వర్యంలో జరిగినటువంటి కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది. జ్యోతిరావు పూలే గారు ఒక సామాజిక సంస్కర్త. అనేక దురాగతాలను, రుగ్మతలను సమాజంలో నుంచి చెడిపేయాలని చెప్పి వారు తీవ్రంగా కృషి చేశారు. ఆనాటి సామాజిక పరిస్థితులను చూసినట్లయితే కుల వివక్షత చాలా ఎక్కువగా ఉంది. నిమ్న జాతీయులు, దళిత వర్గాల వారికి సమాజంలో ప్రవేశాలు కూడా లేకుండా ఉన్నటువంటి పరిస్థితుల్లో ఈ కుల వ్యవస్థ నిర్మూలన కావాలి, అందరూ సమానమే అనేటువంటి ఆశయంతో పనిచేసినటువంటి వ్యక్తి జ్యోతిరావు పూలే గారు. అదేవిధంగా దేశంలో సగభాగమైనటువంటి మహిళలు ఆనాడు చదువుకోవడానికి అవకాశాలు లేకపోయినటువంటి తరుణంలో మహిళా అక్షరాస్యత అనేటువంటిది దాదాపు జీరోగా ఉన్నటువంటి పరిస్థితుల్లో మొట్టమొదట మహిళల కోసం పాఠశాల స్థాపించినట్టు వ్యక్తి జ్యోతిరావు పూలే గారు. వారి శ్రీమతి కూడా సావిత్రిబాయి పూలే గారు. వీరితో కలిసి ఈ సామాజిక రుగ్మతలను తొలగించేటువంటి ఆ ఉద్యమంలో పాల్గొనడం అనేటువంటి జరిగింది. 134 సంవత్సరాలు అయిపోయిన తర్వాత కూడా ఈరోజు దేశమంతా జ్యోతిరావు పూలే గారిని స్మరించుకుంటూ వారు చేసినటువంటి కృషిని, వారు చేసినటువంటి సమాజ సేవను ఈరోజు గుర్తు తెచ్చుకుంటూ వర్ధంతి కార్యక్రమాలు చేస్తూ ఉంది. అంటే మన దేశంలో జ్యోతిరావు పూలే యొక్క ఆశయాలు, మార్గదర్శకత్వాలు, వారు చేసినటువంటి కృషి అట్టడుగు స్థాయిలో ఉన్నటువంటి వ్యక్తులకు కూడా క్షేత్రస్థాయిలో బడుగు బలహీన వర్గాలకు ఏ విధంగా అయితే చేరిందో దాన్ని మనం ఒకసారి గుర్తుంచుకోవచ్చు. ఆ క్రమంలోనే నేడు కేంద్రంలో అనేక రాష్ట్రాల్లో ఉన్నటువంటి భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం నరేంద్ర మోడీ గారి మార్గదర్శకత్వంలో బడుగు బలహీన వర్గాల అభివృద్ధి కేంద్రంగా వికసిత భారత్ 2047కు లక్ష్య సాధనకని చెప్పి ఆత్మనిర్భర్ భారత్ కార్యక్రమాన్ని జరుపుకుంటూ మరొక్కసారి బీసీలకు పెద్దపీట వేస్తూ పార్లమెంటులో కూడా 27 మంది ఎంపీలకు పదవులు ఇచ్చినటువంటి ప్రభుత్వం ఏదైనా ఉంది అంటే ఇది భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం. బీసీ కమిషన్ను వేసి బీసీలకు అండదండగా నిలుస్తున్నటువంటి నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం. ఈరోజు మన మహాత్మా జ్యోతిరావు పూలే గారి ఆశయాలను మరొక్కసారి చేపడదాం, వారి కళలను నిజం చేద్దామని చెప్పి ప్రతిజ్ఞ చేస్తూ ఈరోజు వారికి ఘన నివాళులు అర్పిస్తున్నాను. జై హింద్, జై భారత్.